హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లో భాగంగా జనరల్ సైన్స్లోని కంప్యూటర్ యొక్క క్లాస్ 3 డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క వీడియోలో మనం మేజర్గా ఇంటర్నెట్ అండ్ అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ యొక్క మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే డేటా ట్రాన్స్మిషన్లో కొద్ది సెక్షన్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈ రోజు మనం డేటా ట్రాన్స్మిషన్ యొక్క కంటిన్యూషన్ భాగంగా 201 క్వశ్చన్ కాంచి మెయిన్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం 2 పార్ట్స్లో 200 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఎవరైతే ఆ యొక్క వీడియో చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క వీడియో చూడండి, ఓకేనా. అండ్ అదేవిధంగా రీసెంట్గా మన యొక్క ఛానల్ నుంచి కొన్ని వీడియోస్ అనేవి వెళ్ళిపోవడం జరుగుతుంది కదా, సో డిలీట్ అవ్వడం జరుగుతుంది కదా. సో దాని గురించి చాలామంది కూడా కామెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇద్దామని ఈ యొక్క వీడియోల యొక్క పాయింట్ అయితే తీసుకురావడం జరిగింది, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏదైతే కోర్స్ ఇస్తున్నామో సో గ్రూప్ డి సంబంధించి అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ సంబంధించి ఇచ్చినటువంటి క్లాసెస్కి కాపీరైట్ క్లైమ్స్ అయితే అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో కొన్ని వీడియోస్ రీసెంట్గా ఇచ్చినటువంటి కొన్ని వీడియోస్కి అండ్ అదేవిధంగా వీటన్నిటి కూడా మానిటైజేషన్ అనేది ఇన్ఎలిజిబుల్ అవ్వడం జరిగింది, ఓకేనా. మీకు ఇక్కడ డెమో కోసం 2 వీడియోస్ చూపిస్తున్నాను, ఓకేనా. సో మనకి ఇక్కడ చాలా వీడియోస్కి అంటే ఇప్పటివరకు ఏదైతే వీడియోస్ డిలీట్ అయ్యాయో వాటన్నిటి కూడా సేమ్ కాపీరైట్ క్లైమ్ అనేది రావడం జరిగింది. సో యూట్యూబ్ అని ఆ యొక్క వీడియోలు డిలీట్ చేయడానికి రికమెండ్ చేస్తుంది కాబట్టి ఆ యొక్క వీడియోస్ అన్నిటిని కూడా డిలీట్ చేసేసి మన యొక్క ఓన్ సర్వర్లో వాటిని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన యొక్క ఓన్ సర్వర్లో అప్లోడ్ చేసిన తర్వాత మీకు కోర్స్ ద్వారా అందించడం జరుగుతుంది, ఓకేనా. అందుకనే మీకు చాలా వీడియోస్ అనేవి అంటే ఒక పార్ట్ ఉంటే ఇంకో పార్ట్ ఉండకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటిదంటే ఈ యొక్క కాపీరైట్ క్లైమ్స్ అండ్ అదేవిధంగా ఇంకా కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే మీరు వీడియోలు తీసుకొని అమ్ముకుంటున్నారంటే ఇక్కడ చూడండి మానిటైజేషన్ మీకు ఇచ్చినటువంటి ఈ వీడియోని చూడండి అంగారకం పైన ఈ వీడియో ఇది పబ్లిక్గానే ఉంది, ఇన్ఎలిజిబుల్. ఇది అన్లిస్టెడ్ చేసిన తర్వాత కూడా ఇన్ఎలిజిబుల్ అయినా కూడా పోట్లేదు ఆ వీడియో. సో దీనికి ఉన్నటువంటి పరిష్కారం ఒకటే, ఏకంగా ఈ వీడియోని డిలీట్ చేస్తే కానీ నాకు ఈ యొక్క కాపీరైట్ క్లెయిమ్ అనేది క్లియర్ అవ్వదు. సో అన్లిస్ట్ అయినా కూడా నాకు ఇష్యూ అట్నే నడుస్తుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ అనేవి నాకు పడితే ఛానల్ యొక్క ఇంపాక్ట్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేసేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవరీ సెగ్మెంట్ వైజ్గా డిలీట్ చేస్తుంటే మన ఛానల్ యొక్క ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది, ఓకేనా. సో ఇవన్నీ కూడా రిమూవ్ అయితేనే ఉంటాయి. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ క్లాసెస్ కూడా మళ్ళీ మీకు రిమూవ్ అవుతాయి ఎందుకంటే కాపీరైట్ క్లైమ్స్, ఓకేనా. సో ఈ యొక్క ఇష్యూస్ రావడం వల్లనే మనకు మేజర్గా ఇంపాక్ట్ అనేది పడుతుంది. కాబట్టి వీటన్నిటిని మళ్ళీ మీకు ఈ యొక్క కంటెంట్ ఇవ్వడానికే కేవలం మనం 499 రూపీస్కి ఎంటైర్ డేటా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్స్, ఎన్విరాన్మెంట్, ఆర్థమెటిక్, రీజనింగ్, ప్రీవియస్ ఇయర్ సెక్షన్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి థియరీ వీటన్నిటి యొక్క టోటల్ డేటాని మీకు కోర్స్ ద్వారా అందిస్తున్నాం. ఓన్లీ ఫర్ ద నామినల్ సర్వర్ మెయింటెనెన్స్ కోసం మీ అమౌంట్ తీసుకుని మీకు ఆ యొక్క టోటల్ డేటా అందించడం జరుగుతుంది. మీకు తెలుసు ఒక్కొక్క వీడియో ఎంత ఎంబీ ఉంటుందో ఎంత జీబీ ఉంటుందో. సో కొన్ని వందల వీడియోలు మీకు ఇప్పటికే 500 దాకా మనకైతే ప్లాన్ చేయడం జరిగింది. 460 రీచ్ అయిపోయింది కదా. సో 460 వీడియోలు ఒక్కొక్క వీడియో మీరే ఎక్స్పెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్ ఎంత జీబీ పడుతుందో ఎంత స్టోరేజ్ అవసరం అవుతుందో. సో దానికోసం మేము తీసుకుంటున్నాం తప్ప మీకు యూట్యూబ్లో ఇస్తే మాకు ఎలాంటి నష్టం లేదు. కాకపోతే ఏంటంటే ఇట్లా మనకు మానిటైజేషన్ యూట్యూబ్ వల్ల వీడియోస్కి అమౌంట్ రాదు అండ్ అదేవిధంగా కాపీరైట్ క్లైమ్స్ ఉండడం వల్లనే మన యొక్క వీడియోస్కి మనకంతా ఈ యొక్క కాపీరైట్ క్లైమ్స్ వల్లనే ఛానల్కి ఇబ్బంది కాబట్టి డైరెక్ట్ వాటిని రిమూవ్ చేసేస్తున్నాం, ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కోర్సెస్ ద్వారా ఈ యొక్క టోటల్ వీడియోస్ ఇప్పటివరకు ఇచ్చినటువంటి అన్ని వీడియోస్ కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ డైరెక్ట్ మన యొక్క వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ ఓన్ సర్వర్ ఉంటుంది, మనకు ఓన్ సర్వర్ యూట్యూబ్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది, ఓకేనా. యూట్యూబ్లో మీకు ఎలాంటి ఫీచర్స్ వస్తాయి సేమ్ అదే ఫీచర్స్ మీకు ఇక్కడ వస్తాయి, ఓకేనా. అట్లా మీకు డ్యూయల్ బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వెబ్సైట్లోంచి ఆ యొక్క కోర్సెస్ని తీసుకోండి. 149కే 5 సబ్జెక్ట్స్ ఫిజిక్స్ నుంచి ఎన్విరాన్మెంట్ దాకా టోటల్ డేటా అండ్ ఈ యొక్క క్లాస్తో సహా మీకు దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ వీడియో కూడా కాపీరైట్ పడితే ఈ వీడియో కూడా పోతుంది, ఓకేనా. సో మీకైతే ఇంటిమేషన్ ఇవ్వడానికి ఇస్తున్నాను కాబట్టి మీరు ప్రతిరోజు ఏ రోజు అప్లోడ్ అయినటువంటి వీడియోని ఆ రోజు ప్రిపేర్ అవ్వడం బెటర్, ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోర్సెస్ తీసుకోండి. కంటిన్యూగా మీకు సిరీస్ అనేది అందుబాటులో ఉంటుంది, ఓకేనా. మనకు ఓన్లీ యూట్యూబ్ బేస్ పైన మాత్రమే మనకి ఇష్యూ కాబట్టి మనం మన యొక్క ఓన్ సర్వర్లో వీటిని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో లేట్ చేయకుండా మన యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ ఛానల్. సో ఈ యొక్క వీడియో కూడా సో ఈ యొక్క క్వశ్చన్స్ ఇవన్నీ కూడా లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. లాస్ట్ వీడియోలో మనం వాకీ టాకీ గురించి డిస్కస్ చేసుకున్నాం, హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ అని, ఓకేనా. సో మనకు అక్కడ పుష్ బటన్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినప్పుడు ఓన్లీ వన్ వే మాత్రం ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఒక పర్సన్ ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ పర్సన్ మనకి రిప్లై వస్తుంది. ఇక్కడ డ్యూయల్ మోషన్ అన్నాడు. సో డ్యూయల్ మోషన్ అంటే ఏంటిది, టెలిఫోన్. సో ఇద్దరం ఒకేసారి మాట్లాడుకోవచ్చు కదా. సో ఒక పర్సన్ మాట్లాడుతుంటే ఇంకో పర్సన్ మాట్లాడుతుంటే ఇద్దరికి కూడా డ్యూయల్ కమ్యూనికేషన్ జరుగుతూనే ఉంటుంది కదా. దట్ ఈస్ కాల్డ్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో అదే వాకిటాకి అయితే మనం మాట్లాడుకున్న మధ్యలో ఓవర్ అని అనాలి. ఓవర్ అని అంటే అవతల పర్సన్ మాట్లాడతాడు అట్లా. ఆ యొక్క దాన్ని ఏమంటారు, హాఫ్ డూప్లెక్స్. ఇక్కడ మన టెలిఫోన్ వచ్చేసి ఫుల్ డూప్లెక్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ నెట్వర్క్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఏరియా. సో ఏరియా వైజ్గా ఉన్నటువంటి నెట్వర్క్లలో లార్జెస్ట్ ఏంటిది, వ్యానా, మ్యానా, ఇంట్రానెటా, ఇంటర్నెటా. సో అతి పెద్దది ఏంటి ఫ్రెండ్స్, ఇంటర్నెట్. ఏదైనా ఒక సంస్థకు సంబంధించి ఉండేది ఇంట్రానెట్, కానీ మొత్తం వరల్డ్ వైడ్గా ఉండేది ఏంటిది ఇంటర్నెట్,
ఓకేనా. And next question, testing is already exist in large database, so get new useful information in the context of information technology, the process is called. సో దాని యొక్క డెఫినేషన్ ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ కాల్డ్ మైనింగ్. సో డైరెక్ట్ దాని యొక్క టోటల్ డేటా, సో పెద్ద డేటాబేస్ ఉన్నప్పుడు మనకు కావాల్సినటువంటి ఎగ్జాక్ట్ పాయింట్ అవుట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మనం ఉపయోగించేది మైనింగ్, డిగ్గింగ్ అంటారు. కొన్నిట్లోనేమో డిగ్గింగ్ అంటారు, కొన్నిట్లో మైనింగ్ అంటారు. సో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవడానికి మైనింగ్ అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, టెలెక్స్. సో టెలెక్స్ ట్రాన్స్ఫర్. సో టెలెక్స్, సో టీఎల్ టెలిప్రింటర్, ఈఎక్స్ మీన్స్ ఎక్స్చేంజ్, టెలిప్రింటర్ ఎక్స్చేంజ్, టెలిప్రింటర్ ఎక్స్చేంజ్. అందుకే ఈ పదాలు మనకి ఎక్కువగా ఐడియా లేవు, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో పెద్దగా ఈ వార్తలేరు కదా. రేడియో సిగ్నల్స్ లేకపోతే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపించేది 1980s 1990sలో ఉండేవి. ఇప్పుడు మన జనరేషన్ ఏంటిది, మొత్తం స్మార్ట్ ఫోన్ అంతా వైఫై టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నెట్వేర్ ఈజ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్డ్ వే. సో నెట్వేర్ అనేటటువంటి ఒక కంప్యూటర్ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్, దాన్ని ఎవరు డెవలప్ చేయడం జరిగింది, ద డెవలప్ బై నోవెల్. నోవెల్ అనేటటువంటి ఒక సంస్థ దీన్ని అయితే తీసుకురావడం జరిగింది 1983లో, 1983లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ టీసీపీ ఇన్ రిలేటెడ్ టు ద కంప్యూటర్ సిస్టమ్. సో కంప్యూటర్ సిస్టమ్ బేస్ పైన టీసీపీ. సో టీసీపీ మీరు వినే ఉంటారు, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ యూఆర్ఎల్ ఇన్ ద కంప్యూటర్ టెర్మినాలజీ. సో వాట్ ఈస్ యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఎన్టీపీసీ స్టేజ్ 1 2021లో అడిగినటువంటి క్వశ్చన్. యూఆర్ఎల్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది యూఆర్ఎల్ అంటే ఏంటిదని. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రైట్ విత్ ద డేటా కన్వర్జేషన్. ఓకేనా, కింద వాటిలో ఏది డేటా కన్వర్జేషన్ సంబంధించి కరెక్ట్ అయింది కాదు. సో డేటా కన్వర్జేషన్ సంబంధించి రాంగ్ అయింది ఏంది. సో రాంగ్ కనుక తీసుకుంటే ట్రాన్స్లేషన్ ఫ్రమ్ వన్ వర్షన్ టు అనదర్ వర్షన్. సో ఇక్కడ మన డేటా కన్వర్షన్ అంటే ట్రాన్స్లేషన్ అవ్వదు కదా. సో ఫస్ట్ వన్ ఇది రాంగ్. సో డేటా అనేది లెగసీ సిస్టమ్ నుంచి కలెక్ట్ చేస్తుంది, అనదర్ మాడ్యూల్ నుంచి కలెక్ట్ చేస్తుంది, అండ్ అదేవిధంగా స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కాబట్టి మిగిలిన 3 కూడా కరెక్టే. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. యాక్సెసింగ్ సెక్యూర్ డేటా ఇన్ ఆఫ్సెట్ సెంటర్స్ ఆన్ ద ఇంటర్నెట్ ఈజ్ కాల్డ్. సో వాటిని ఏమంటారు ఫ్రెండ్స్, క్లౌడ్స్. అంటే ఇప్పుడు మన వీడియోస్ అన్ని కూడా ఎక్కడికి వెళ్తున్నాయి తెలుసా, సర్వర్లో అప్లోడ్ చేయడం అంటే క్లౌడ్స్నే. సో క్లౌడ్స్లో మనం కొంత డేటా తీసుకుంటాం, 100 GB 500 GB. ఓకేనా, క్లౌడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు గూగుల్ డ్రైవ్ ఉంది కదా, అది కూడా ఒక రకమైనటువంటి క్లౌడే. దాంట్లో మనం మన యొక్క ఫైల్స్ పెట్టుకుంటాం. ఓకేనా. సో సెక్యూర్ డేటా, యాక్సెసింగ్ సెక్యూర్ డేటా ఇన్ ఆన్ సైట్ కాదు, ఆఫ్ సైట్, దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్స్. సో మనం ఏదైనా కూడా మనం ఏదైనా ఒక వెబ్సైట్ తయారు చేసేటప్పుడు మనకు డేటా కావాల్సి ఉంటుంది కదా, అప్పుడు అది తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద అసిమెట్రిక్ డిజిటల్ సబ్స్క్రైబర్ ADSL ఈజ్ ఏ టెక్నాలజీ ఆఫ్. సో ADSL టెక్నాలజీ దట్ ఈస్ కాల్డ్ ఏ వైర్డ్ డేటా కమ్యూనికేషన్. ADSL ఫుల్ ఫామ్ ఏంటి ఫ్రెండ్స్, ఏ వైర్డ్ డేటా కమ్యూనికేషన్. ఇవన్నీ కూడా రాసి పెట్టుకోండి, దాని యొక్క అబ్రివేషన్సే. ఆల్రెడీ మీకు కోర్స్ ద్వారా ఇచ్చినటువంటి డేటాలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉండడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ రిఫరెన్స్ టు కంప్యూటర్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ LAN. LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఫిక్స్డ్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ క్వశ్చన్స్. ఆల్రెడీ దీనిలో చాలా మటుకు మీకు తెలిసి ఉంటుంది, మీ యొక్క స్కూల్ డేస్లో కూడా ప్రిపేర్ అయి ఉంటారు. అండ్ అదేవిధంగా ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకు కూడా బేసిక్స్ ఐడియానే ఉంటుంది. డిగ్రీలో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ చేసి ఉంటారో MPCS MCCS వాళ్ళకైతే ఈజీగా ఐడియానే వచ్చి ఉంటుంది. ఓకేనా. వాట్ ఈజ్ IP అడ్రస్. సో ఎవరైతే ఈ యొక్క గూఢాచారి సినిమా కానీ లేకపోతే ఈ యొక్క రాబరీలకు సంబంధించి సినిమాలు చూసే వాళ్ళకైతే ఎమ్మటి తెలిసిపోతూనే ఉంటుంది IP అడ్రస్. లేదా కంప్యూటర్ పైన అవగాహన ఉన్న వాళ్ళకైనా IP అడ్రస్ పైన అవగాహన ఉంటుంది. సో IP అనేది మనకు బయటికి కనబడదు, IP అనేది మనకు లీక్ అవ్వకూడదు. IP అడ్రస్ కనుక లీక్ అయిందంటే మనం వాళ్ళ యొక్క లొకేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో వాట్ ఈస్ ఏ న్యూమెరికల్ నెట్వర్క్ లెవెల్. IP అంటే ఏంటిది, ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఎవరైనా ఆగంతకుడు కానీ నిందితుడు కానీ ఉన్నట్లయితే తాను యూజ్ చేసినటువంటి మొబైల్ ఫోన్ కానీ తాను యూజ్ చేసినటువంటి సిస్టమ్ నుంచి తన యొక్క IP అడ్రస్ని హ్యాక్ చేసి IP అడ్రస్ని కనుక్కొని తను ఎక్కడ ఉన్నట్టు ఫైండ్ అవుట్ చేస్తారు కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అడ్రస్ గివెన్ టు ద కంప్యూటర్ కనెక్టెడ్ టు ఏ సర్వర్. సో కంప్యూటర్ కనెక్టెడ్ టు ఏ సర్వర్కి అడ్రస్ ఇస్తారు కదా, దట్ అడ్రస్ ఈస్ కాల్డ్ IP అడ్రస్. ఓకేనా. సో కోడ్ లాంగ్వేజ్లో ఉంటుందిగా 116.203.8.1 ఇట్లా ఉంటుంది IP అడ్రస్ అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ NFC ఈజ్ బేస్డ్ ఆన్. సో NFC నియర్ బేస్డ్ సిస్టమ్ అనేది దేని బేస్ పైన ఉంటుందంటే షార్ట్ రేంజ్ హై ఫ్రీక్వెన్సీ వైర్లెస్ కమ్యూనికేషన్. సో షార్ట్ రేంజ్ హై ఫ్రీక్వెన్సీ వైర్లెస్ కమ్యూనికేషన్. సో 5Gలో మనకి ఒక టెక్నాలజీ రాబోతుంది. ఓకేనా. సో మనకు అది హై ఫ్రీక్వెన్సీ కావాలి కదా, 5G టెక్నాలజీ రీచ్ అవ్వాలి, అది కూడా వైర్లెస్గా మన యొక్క సిమ్కి రావాలి అంటే మనకి షార్ట్ రేంజ్ అనేది ఉంటుంది.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ WLAN వైడ్ లోకలా, వైర్లెస్ లోకలా, విండ్ లైటా, లేకపోతే వైర్లెస్సా? ఏంటి ఫ్రెండ్స్? వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే మన యొక్క సింబల్ ఉంటాయి కదా, ఆ యొక్క టెక్నాలజీ. మనకి సింబల్ నెట్ వాడేది WLAN మోడల్. నాట్ ట్రూ విత్ ద వర్డ్ ఆఫ్ హబ్. సో హబ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ద టోటల్ కనెక్షన్స్ అనేవి ఒకే ఒక దగ్గర ఉంటాయి. ఆ యొక్క నెట్వర్కింగ్ డివైస్ని మనం హబ్ అంటాం. సో మనకి ఇక్కడ అదర్ నెట్వర్క్ సంబంధించి, సో ఇక్కడ కరెక్ట్ కాంది ఏంటిది అంటే, ఇట్ ఈస్ యూజ్ టు, ఫస్ట్ చూడండి, యూజ్ టు కనెక్ట్ పార్ట్ ఆఫ్ ల్యాన్ ఏలియన్ లోకల్ ఏరియా నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంటుంది. కామన్ పాయింట్ ఆఫ్ కనెక్టింగ్ పీసీ, ఇది కరెక్టే. మల్టిపుల్ పోర్ట్స్ ఉంటాయి, ఎస్ ఇది కూడా కరెక్టే. సో ఇది సాఫ్ట్వేర్ కాదు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డివైస్ ఈజ్ యూజ్ టు కన్వర్ట్ డిజిటల్ సిగ్నల్ ఇంటూ ఎన్లాగ్ సిగ్నల్? సో ఈ కింద వాటిలేదు డిజిటల్ టు ఎన్లాగ్. సో డిజిటల్ టు ఎన్లాగ్ కన్వర్ట్ చేసేది ఏంటిది? మోడెం. దీన్ని మన భాషలో ఏం చెప్తారు? రూటర్ అని అంటారు. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఏ డివైస్ దట్ మాడ్యులేట్స్ సిగ్నల్స్ టు ఎన్కోడ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అండ్ డిమాడ్యులేట్స్ సిగ్నల్ ఇంటూ డీకోడ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫర్మేషన్. సో సేమ్ డేటా మొత్తం ఎన్రాడ్ చేసేసి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది మోడెం. సో మోడెం ఈజ్ ఏ డివైస్. జస్ట్ దాని యొక్క అబ్రివేషన్ ఇవ్వడం జరిగింది, దాని యొక్క డెఫినేషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మోడెం ఈజ్ యూజ్ టు పర్ఫార్మ్ విచ్ ఫంక్షన్ ఆఫ్ ఏ పర్సనల్ కంప్యూటర్? సో పర్సనల్ కంప్యూటర్లో ఏం చేస్తుంది మోడెం అనేది? టు కన్వర్ట్ సిగ్నల్ ఫ్రమ్ డిజిటల్ టు ఎన్లాగ్ అండ్ దెన్ ఫ్రమ్ ఎన్లాగ్ టు డిజిటల్. ఓకేనా? సో మనకు వచ్చినటువంటి సిగ్నల్ని డిజిటల్ నుంచి ఎన్లాగ్ చేసేసుకొని కంప్యూటర్కి ఇస్తుంది. కంప్యూటర్ నుంచి డేటాని మళ్ళీ అది సర్వర్కి పంపిస్తుంది కదా, అది అంటే అప్లోడింగ్ డౌన్లోడింగ్ రెండు చేస్తుంది కదా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ డివైస్ ఈజ్ రిక్వైర్డ్ టు కనెక్ట్ పీసీ టు ఏ వైర్లెస్ నెట్వర్క్? సో ఏది కావాల్సి ఉంటుంది? రూటర్ కావాల్సి ఉంటుంది. ఓకేనా? సో రూటర్ ఉంటేనే కదా మనం, రూటర్ ఉంటుంది, ఆ రూటర్కి మనకు కేబుల్ వైర్ వస్తుంది. సో దీని నుంచి మనకు ఉన్నటువంటి RJ45 నెంబర్ని దీనికి అటాచ్ చేసేసాం, అక్కడి నుంచి మనకు ప్రాసెస్ అనేది అవుతుంది. ఓకేనా? డాష్ ప్రొవైడ్స్ ఫెసిలిటీ ఆఫ్ షార్ట్ డిస్టెన్స్ వైర్లెస్ కనెక్టివిటీ. సో షార్ట్ డిస్టెన్స్ వైర్లెస్ కనెక్టివిటీ అంటే బ్లూటూత్. ఓకేనా? 10 మీటర్స్, 20 మీటర్స్, 30 మీటర్స్ ఆ యొక్క రేంజ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఇంకోటి పాస్ చేయాలంటే ఉపయోగించేది బ్లూటూతే కదా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ DNS? సో DNS యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది? డొమైన్ నేమ్ సిస్టమ్. డొమైన్ నేమ్ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్. DNS మెయిన్ సర్వర్ ఉంటుంది, ఆ DNS సర్వర్ కిందనే సబ్ సర్వర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. DNS మెయిన్ సర్వర్ కాబట్టి DNS, దట్ మీన్స్ డొమైన్ నేమ్ సిస్టమ్. ఫైండ్ అవుట్ ఇన్కన్సిస్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎన్కోడింగ్. ఈ కింద వాటిలో ఏది ఎన్కోడింగ్ సంబంధించి ఇన్కన్సిస్టెంట్గా ఉండేది ఏంటిది? ఇన్కన్సిస్టెంట్గా ఉండేటటువంటి పాయింట్ కనుక తీసుకుంటే ఇట్ రీకన్వర్జేషన్ ఆఫ్ కోడెడ్ డేటా. సో ఇది ఇన్కన్సిస్టెంట్. సో మిగిలిన కూడా కరెక్టే. డేటా ఇంటూ ఎనీ అదర్ ఫార్మాట్ చేస్తుంది. ప్లేసింగ్ క్యారెక్టర్స్ ఇన్ కోడింగ్ ఫార్మాట్ విత్ సీక్వెన్సెస్, ఇది కూడా కరెక్టే. ప్రోగ్రామ్ కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్, ఇది కూడా కరెక్టే. సో కంపైలేషన్ అంటే ఏంటిది? మనం ఇచ్చినటువంటి హై లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. ద మెయిన్ పర్పస్ ఆఫ్ మాడ్యులేషన్. సో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అని అవన్నీ మీరు వినే ఉంటారు, FM రేడియో సంబంధించి అండ్ అదేవిధంగా టీవీస్కి ఇవన్నీ కూడా సిగ్నల్స్ వస్తుంటాయి కదా, ఆ యొక్క మాడ్యులేషన్స్ సంబంధించి అసలు మాడ్యులేషన్ ఏం చేస్తుంది? టు అచీవ్ ద వేవ్ ఫార్మ్ ఆఫ్ ద క్యారియర్ వేవ్ అండ్ టు ట్రాన్స్మిట్ లో ఫ్రీక్వెన్సీ ఇన్ఫర్మేషన్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. సో ఎక్కువ డిస్టెన్సెస్కి ట్రాన్స్మిట్ అవ్వడానికి, లో ఫ్రీక్వెన్సీ ఇన్ఫర్మేషన్కి ఇది అచీవ్ చేయడానికి ఇది ఏం చేస్తుంది? వేవ్ ఫార్మేషన్ ఉపయోగిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మాడ్యులేషన్. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్, AM FM ఇనే ఉంటారు కదా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వైర్లెస్ టెక్నాలజీ? ఈ కింద వాటిలో ఏది వైర్లెస్ టెక్నాలజీ కాదు అంటే అది ఏంటి? ఖచ్చితంగా వైర్డ్. ట్రెడిషనల్ టెలిఫోన్. సో ట్రెడిషనల్ టెలిఫోన్ సో గుర్తుకొచ్చిందా ఫ్రెండ్స్? సో ఈ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో పైన ఎక్కడ పోయినా మనకి ఏ టెలిఫోన్లు ఉంటాయి? ఓల్డ్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా ఉంటుంది కదా ఈ రిసీవర్. సో దిస్ ఈజ్ కాల్డ్ టెలిఫోన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కంప్యూటర్ కోడ్ అసోసియేటెడ్ విత్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ టర్మినల్స్ ఈజ్ కాల్డ్. సో ఇన్ఫర్మేషన్ ఆ యొక్క టర్మినల్స్ మధ్యలో ఉండే దాన్ని ఏమంటారు? ASCII. ఓకేనా? కంప్యూటర్ కోడ్ సంబంధించి ASCII. ఓకేనా? ఆ యొక్క కోడ్స్. అండ్ ఇప్పుడు మనం ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతున్నాం అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎందుకంటే గత ఎగ్జామ్లో కూడా అడిగింది. ద బిగినింగ్ ఆఫ్ ఇంటర్నెట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. సో ద బిగినింగ్ ఆఫ్ ఇంట్రడ్యూస్ ఎట్లా చేసారు ఫ్రెండ్స్? TCP/IP లేకపోతే US సెక్యూరిటీ ఫోర్సెసా లేకపోతే
రీసెర్చ్ సైంటిస్టులు దీన్ని కనిపెట్టారా ల్యాబొరేటరీలో, లేకపోతే కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆలా. దట్ మీన్స్ మనకేంటి యూఎస్ వాళ్ళే కదా ఫస్ట్ అసలు ఈ యొక్క ఇంటర్నెట్ని తీసుకొచ్చింది. ఫస్ట్ వాళ్ళే తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు అక్కడ టీసీపీ బై ఐపీ మోడల్ రావడం జరిగింది. దట్ మీన్స్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ బై ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఆ తర్వాత మనకు ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకైతే అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, టెలిఫోన్ కాల్స్ బిట్వీన్ 2 people ఓవర్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ ద్వారా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే దాన్ని ఏమంటారు? ఈ కాలింగ్. సో ఇప్పుడు మనం ఆన్లైన్లో చాటింగ్ చేస్తున్నాం కదా, సో అది ఈ చాటింగ్ అయినట్లు. ఆన్లైన్లో మాట్లాడుకుంటే ఈ కాలింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇంటర్నెట్ గేమ్ కంపెనీ హ్యాజ్ లాంచ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు ప్రమోట్ ఇట్స్ ప్రొడక్ట్స్ ఆన్లైన్ టు ఎంపవర్ రూరల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ SHG ఇన్ తెలంగాణ. సో తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఏది ఫ్రెండ్స్, ఏ కంపెనీ ఫ్రెండ్స్ మనకి ఇది లాంచ్ చేయడం జరిగింది? ఫేస్బుక్. మనకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రమోట్ చేసింది ఫేస్బుక్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ క్రెడిటెడ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్. సో WWW ఎవరు ఫ్రెండ్స్ కనిపెట్టింది? టీమ్ బెర్న్స్లీ. సో ఆల్రెడీ ఇది మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటా. అండ్ అదేవిధంగా రైల్వే NTPC ఎగ్జామ్లో వచ్చినప్పుడు వాట్ ఈజ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ వెబ్ బ్రౌజర్. సో మొట్టమొదటి వరల్డ్ వెబ్ బ్రౌజర్ ఏంటిది? WWW, వరల్డ్ వైడ్ వెబ్. ఇది 1991లో తీసుకురావడం జరిగింది. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ట్విట్టర్. సో ట్విట్టర్ యొక్క ఓనర్ ఎవరు ఫ్రెండ్స్? ఈవన్ విలియమ్స్. దాని యొక్క ఫౌండర్ ఎవరు? ఈవన్ విలియమ్స్. సో ఎప్పటికప్పుడు మనకు దాని యొక్క CEOs వాళ్ళందరూ మారిపోతూనే ఉంటారు, కానీ ఫౌండర్ మాత్రం మారాడు కదా. హూ ఈజ్ కామన్లీ కాల్డ్ అన్సోలిసిటెడ్ ఈమెయిల్. ఓకేనా, ఈ కింద వాటిలో ఏది అయాచితమైనటువంటి ఈమెయిల్. సో దేని అంటారు ఫ్రెండ్స్? స్పామ్స్. సో మనకు ఉంటుంది కదా స్పామ్ అనే బాక్స్ అనేది, ఓకేనా. సో ట్రాష్ బాక్స్ ఉంటుంది, స్పామ్ అనేది ఉంటుంది. అన్సాలిసిటెడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్. ఈ కింద వాటిలో ఏది సపరేట్ అయింది? మాల్వేర్, ఫిషింగ్, ర్యాన్సమ్వేర్, స్పామ్. ఏది ఫ్రెండ్స్? స్పామ్ అనేది. సో స్పామ్ అనేది వేరే. ఈ మూడు కూడా ఏంటి? మనకు హ్యాకింగ్ సంబంధించినటువంటి డేటా, ఓకేనా. ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ D ఈజ్ అవర్ ఆన్సర్. హూ ఫార్మ్డ్ ద ఈమెయిల్. సో ఎవరు ఫ్రెండ్స్ ఈమెయిల్ని కనిపెట్టింది? సో ఈమెయిల్ని కనిపెట్టింది రెటోమ్ లిన్సన్, ఓకేనా. ఆప్షన్ A ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, శివ అయ్యాదురై ఆఫ్ ఇండియా ఆరిజిన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హూజ్ ఇన్వెన్షన్ అండ్ ఇమేజ్. సో ఈ కింద వాటిలో మనకు ఈ యొక్క శివ అయ్యాదురై ఏం కనిపెట్టడం జరిగింది? ఆయన కనిపెట్టింది ఈమెయిల్. సో ఈమెయిల్ని కనిపెట్టడం జరిగింది ఈ యొక్క శివ అయ్యాదురై. వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ WWW ఇన్ రిలేటెడ్ టు ద కంప్యూటర్. సో కంప్యూటర్లో WWW అంటే ఏంటి ఫ్రెండ్స్? వరల్డ్ వైడ్ వెబ్. సో ఇవన్నీ మీకు తెలిసినటువంటి పాయింట్సే. సో ఇవన్నీ కూడా పాత క్వశ్చన్సే కాబట్టి మనం ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఫేస్బుక్ వాజ్ స్టార్టెడ్ డ్యూరింగ్ విచ్ ఇయర్. సో ఫేస్బుక్ అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారంటే 2004లో, 2004లో ఫేస్బుక్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది మార్క్ జూకన్బర్గ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనా. ఇన్ 1989 హూ ఇన్వెంటెడ్ ద వరల్డ్ వైడ్ వెబ్. సో వరల్డ్ వైడ్ వెబ్ని ఎవరు ఫ్రెండ్స్ కనిపెట్టింది? టీమ్ బెర్న్స్లీ. సో సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది కదా NTPC CBT 2లో. మళ్ళీ మనకు అది క్వశ్చన్ మళ్ళీ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఎవర్ వీ ఓపెన్ ద ఇంటర్నెట్ వీ సీ అవర్ సెల్స్ బై క్రియేటింగ్ WWW. వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ WWW? మళ్ళీ అడిగిండు కదా. WWW అంటే వరల్డ్ వైడ్ వెబ్. క్వశ్చన్లో కొద్దిగా చేంజెస్ తీసుకొచ్చి క్వశ్చన్ అడిగిండు కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ ద వరల్డ్ వైడ్ వెబ్. సో ఎవరు ఫ్రెండ్స్ దీన్ని కనిపెట్టింది? టీమ్ బెర్న్స్లీ అనేటటువంటి పర్సన్ వరల్డ్ వైడ్ వెబ్ని కనిపెట్టడం జరిగింది. వెబ్ పేజెస్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్. సో వెబ్ పేజెస్ అనేది దేని బేస్ పైన తయారు చేస్తారు? HTML కోడ్ తోటి, ఓకేనా. HTML బేస్ పైన వీటిని తయారు చేయడం జరుగుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ఏ హ్యాకర్ మీన్. సో హ్యాకర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనకు తెలియకుండా మన యొక్క లొకాలిటీకి వచ్చేసి మన యొక్క ఇన్ఫర్మేషన్ తస్కరించే వారిని హ్యాకర్ అని అంటారు. సో ఇది మన జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అకార్డింగ్ టు కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నా తీసుకుంటే ఏం చేస్తాడు ఫ్రెండ్స్? హ్యాకర్ అనేది ఏం చేస్తాడు? మన కంప్యూటర్లోకి జొరబడతాడు కదా. ద పర్సన్ హూ హ్యాస్ అన్అథరైజ్డ్ యాక్సెస్ టు డేటా యూజెస్ కంప్యూటర్ ఫర్, ఓకేనా. సో కంప్యూటర్లో మనకున్నటువంటి డేటాని మనకు తెలియకుండా తస్కరిస్తాడు, దాన్ని అన్యూజ్ చేస్తాడు. అన్అథరైజ్డ్గా యాక్సెస్ చేసేవాడిని హ్యాకర్ అని అనడం జరుగుతుంది. ఏ కంప్యూటర్ వైరసెస్. సో కంప్యూటర్ వైరస్ అనేది ఏంటిది? సో కంప్యూటర్ వైరస్ అనేది ఒక సాఫ్ట్వేర్, అదొక బగ్ లాంటిది, అదొక సాఫ్ట్వేర్. వాట్ ఈజ్ ఎ కంప్యూటర్ వైరస్. సో కంప్యూటర్ వైరస్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఆ యొక్క సాఫ్ట్వేర్ మన యొక్క సిస్టంలోకి ఎంటర్ కాగానే తన యొక్క పని అనేది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది, ఓకేనా. మన యొక్క సిస్టమ్ ఆన్ చేయగానే అది స్టార్ట్ అయిపోద్ది, అట్లా ఉంటుంది దాని ప్రాసెస్ అనేది. సో మనం ఎథికల్ హ్యాకింగ్లోకి వెళ్ళిపోతే ఫుల్ డీటెయిల్స్ అని మనకు అక్కడ అందుబాటులోకి వస్తాయి. కాకపోతే మనకు అంత అవసరం లేదు. ఈ యొక్క రైల్వే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎథికల్ హ్యాకింగ్ పోయి అంత అవసరం లేదు కాబట్టి ఇక్కడతోటి ఫినిష్ చేద్దాం.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ వైరస్. ఈ కింద వాటిలో ఏది కంప్యూటర్ వైరస్ కాదు? ఏది ఫ్రెండ్స్? ఎయిడ్స్, బ్రెయిన్, అన్నా, కార్నికోవా, డాన్. ఏది ఫ్రెండ్స్? ఎయిడ్సే కాదు, మిగిలిన కూడా ఏంటి? ఇది హెచ్ఐవి సంబంధించి మిగిలిన కూడా కంప్యూటర్ వైరస్లే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాంటీవైరస్. ఈ కింద వాటిలో ఏది యాంటీవైరస్? ఏది ఫ్రెండ్స్? కోడ్రెడ్, మెలీసా, క్రిప్టోలాకర్ ఇవన్నీ కూడా వైరస్లు. ఇది ఒకటి. డాక్టర్ వెబ్ అనేది యాంటీవైరస్. సో ఇది ఎప్పుడు తీసుకొచ్చారో 1992లో ఒక రష్యన్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఐటీ సెక్యూరిటీ సొల్యూషన్స్లో భాగంగా. ఓకేనా, డాక్టర్ వెబ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఏ వెబ్ బ్రౌజర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు సెక్యూర్ ద వెబ్సైట్. సో ఈ కింద వాటిలో దీన్ని ఉపయోగించుకొని వెబ్సైట్ని సెక్యూర్ చేస్తారు. ఏది ఫ్రెండ్స్? ఏదైనా ఒక పేజ్ ఉంది, ఒక పేజ్ మనకు నచ్చింది, ఇదే ఇన్ఫర్మేషన్ రోజు చూడాలి. సో మన వెబ్సైటే ఉంది, మన వెబ్సైట్ రోజు చూడాలంటే ఏం చేస్తారు? పైన ఫేవరెట్ దాన్ని క్లిక్ చేస్తారు కదా. సో ఫేవరెట్ దాంట్లో పెట్టుకుంటే ఏమైపోతుంది? సేవ్ అయిపోతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్ట్ లూన్ హ్యాజ్ ఏ సెర్చ్ ఇంజన్ ప్రాజెక్ట్ త్రూ విచ్ టు ప్రొవైడ్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్ ఇన్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్ యూజింగ్ హై ఆల్టిట్యూడ్ హీలియం ఫిల్డ్ బెలూన్స్. సో హీలియం బెలూన్ల ద్వారా మనకు రిమోట్ ఏరియాలో కూడా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి ఏ సెర్చ్ ఇంజన్ అనేది పనిచేస్తుంది? ఆ యొక్క సెర్చ్ ఇంజన్ సంబంధించి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ లూన్. సో దిస్ ఈజ్ కాల్డ్ గూగుల్. హీలియం నింపినటువంటి బెలూన్లని, సో ట్రోపోస్పియర్, స్టార్టోస్పియర్, ఐనోస్పియర్లు ఉంటాయి కదా, సో ఆ యొక్క స్పియర్లోకి అది పంపిస్తుంది. సో దాని కింద మనకు నెట్వర్క్ డేటా ఉంటుంది. సో ఇది ఆ యొక్క ఏరియాలోకి వెళ్ళిపోతుంది. అండ్ అదే ఇక్కడ గాలి యొక్క వేగం కూడా తక్కువ కాబట్టి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ మనకు ఎక్కువ కాలం ఆ యొక్క రిమోట్ ఏరియాలో మనం పాయింట్అవుట్ చేసుకుని దాన్ని రెగ్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఏ ట్రోజన్ ఆర్ ఏ టైప్ ఆఫ్. సో ట్రోజన్ అనేది ఏంటిది? సో ట్రోజన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఆ యొక్క మాల్వేర్స్. సో కంప్యూటర్లోకి ఎంటర్ అవ్వగానే అవి తన యొక్క పవర్ని చూపించడం జరుగుతుంది. మొత్తం సిస్టమ్ మొత్తాన్ని తన యొక్క ఆధీనంలో తెచ్చుకుంటుంది, మన కంట్రోల్ ఏముండవు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద లాజిక్ నేమ్ అండ్ పాస్వర్డ్ వెరిఫైడ్ ఫర్. సో ఈ కింద వాటిలో ఏది పాస్వర్డ్ అండ్ అదేవిధంగా మనకి ఒక లాగిన్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసేది ఏంటిది? ఫర్ యూజర్స్ ప్రూఫ్. సో మన యొక్క కోర్సులో ఎంటర్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? లాగిన్ నేమ్, పాస్వర్డ్ రెండు ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ద యూజర్స్ ప్రూఫ్. ఎందుకంటే అన్అథరైజ్డ్ అయినటువంటి క్యాండిడేట్ కనుక ఎంటర్ అయిపోయింది అనుకోండి, సో మీ యొక్క క్యాండిడేచర్ తోటి ఇంకో క్యాండిడేట్ వచ్చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోయినట్టే. కాబట్టి సేఫ్టీ కోసం మన యొక్క క్యాండిడేట్ యొక్క ప్రూఫ్ని మనం వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పీడిఎఫ్. సో ఇప్పుడు మీరు అందరూ కూడా అడుగుతున్నారు కదా, సార్ ఈ యొక్క క్లాస్ ఇప్పుడు మనం కంప్యూటర్ క్లాస్ చెప్తున్నాం కదా, ఇదే క్లాస్ యొక్క పీడిఎఫ్ కావాలని అంటారు. అసలు పీడిఎఫ్ అంటే ఏంటిది? పీడిఎఫ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి? పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. సో పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ దట్ మీన్స్ పీడిఎఫ్. సో ఇదేం చేస్తుంది? ఎడిటబుల్ తక్కువ అండ్ అదేవిధంగా యూటిలైజబుల్ ఎక్కువ. సో అంత చిన్న ప్లేస్లోనే ఇది కన్వీనియంట్గా ఉండగలుగుతుంది. ద ఫుల్ ఫామ్ ఆఫ్ పీడిఎఫ్. సో మళ్ళీ సేమ్ క్వశ్చన్గా ఫ్రెండ్స్ ఏంటిది? పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ కంపాటబుల్ విత్ ద అదర్ ఆప్షన్స్ ఇన్ ద గ్రూప్. ఈ కింద వాటిలో ఏది మిగిలిన వేరే వాటితో సంబంధం లేనిది ఏంది? ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్. సో ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఈ మూడు కూడా ఏంటి ఫ్రెండ్స్? సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్స్. యూట్యూబ్ అనేది వీడియో సైట్. సో దీంట్లో మనం కేవలం వీడియోస్ చూడగలం లేదా వీడియోలు అప్లోడ్ చేయగలం. ఫేస్బుక్లో వీడియోలు అప్లోడ్ చేయగలం, చాటింగ్ చేయగలం, మీటింగ్ పెట్టుకోగలం, అన్నీ చేసుకోగలం. ట్విట్టర్లో వీడియోలు అప్లోడ్ చేయగలం అండ్ అదేవిధంగా కామెంట్లు పెట్టగలం అండ్ అదేవిధంగా ట్వీట్లు చేయగలం. వాట్సాప్లో కూడా అంతే, వీడియోలు అప్లోడ్ చేయగలం, ఫైల్స్ అప్లోడ్ చేయగలం, ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోగలం. యూట్యూబ్లో ఫైల్స్ అప్లోడ్ చేయగలమా? చేయలేం కదా. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెట్ న్యూట్రాలిటీ. సో నెట్ న్యూట్రాలిటీ. సో నెట్ యొక్క న్యూట్రాలిటీ మీన్స్ మనం ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్స్ కాన్సి తీసుకుంటాం కదా, 289 రూపీస్కి, 300కి. సో మన ఛానల్ 1000+ ఖర్చు చేస్తుంది అండ్ అదేవిధంగా 1200కి, 2000కి అట్లా ఒక్కొక్క రేట్ అని మనం తీసుకుంటాం కదా. సో మన యొక్క ఇంటర్నెట్ యొక్క అవసరాల కోసం సో డిఫరెన్షియల్ ప్రైజింగ్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీసెస్. సో మనకి ఎంత జీబీ కావాలి, ఎంత నెట్ కావాలి అంటే ఎంత జీబీ కావాలి, దాని యొక్క టైం లిమిట్ ఏంది, ఎంత స్పీడ్ కావాలి. సో అవన్నీ కూడా మనం కస్టమైజ్డ్ అయినటువంటి డేటా ఉంటుంది కాబట్టి సో డిఫరెన్షియల్ ప్రైజింగ్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీసెస్. సో దాన్నే మనం ఈ యొక్క వెబ్ న్యూట్రాలిటీ అనడం జరుగుతుంది. ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. హూ ఈజ్ జిమ్మీ వేల్స్ అండ్ లారీ సాంగర్ రిలేటెడ్ టు. సో జిమ్మీ వేల్స్ అండ్ లారీ సాంగర్స్ వీళ్ళిద్దరు ఎవరు ఫ్రెండ్స్? వికీపీడియాకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్. సో మనకి ఏ డౌట్ వచ్చినా వెంబడి మనం చూసేది ఏంది? వికీపీడియా కదా. సో ఈ జనరేషన్లో చాలా తక్కువ వికీపీడియా ఓపెన్ చేయడం. వెంబడే మనం ఏం చేస్తాం? వెంబడే యూట్యూబ్ కానీ
గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. కాకపోతే మోస్ట్ ఆఫ్ మనకు ఒక 5 ఇయర్స్ బ్యాక్, 6 ఇయర్స్ బ్యాక్ మొత్తం కూడా హై రేంజ్‌లో ఉండేది వికీపీడియా. ఏ డౌట్ వచ్చినా చూసేది ఏమంటే వికీపీడియా అది. క్యాప్చా ఈజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్. సో క్యాప్చా అంటే ఏంటి ఫ్రెండ్స్, మనం ఏదైనా అప్లోడ్ చేసినాం అనుకో, ఏదైనా నోటిఫికేషన్ కానీ ఏది వెరిఫై చేయాలన్నా మనకి ఏమొస్తుంది, క్యాప్చా బాక్స్ ఇట్లా ఒకటి వచ్చేసి ఇక్కడ ఒకటి నేమ్ వచ్చేసి, లేదా ఏదైనా ఐటమ్ చూపించేసి, లేదా ఏదైనా ఆబ్జెక్ట్ చూపించేసి దాన్ని ఐడెంటిఫై చేయమని, లేకపోతే ఏబిసిడీలను రాసి దాన్ని ఫిల్ చేయమంటుంది. వాట్ ఈజ్ ఏ మెయిన్ పర్పస్. దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటిది, మిషన్ ఇన్పుట్, హ్యూమన్ ఇన్పుట్ ఈ రెండింటిని వేరు చేసేసి మనిషి అప్లోడ్ చేస్తుండు అన్నదానికి నాట్ ఏ రోబోట్ అని కింద ఉంటుంది. నాట్ ఏ రోబోట్ అనే పాయింట్ అక్కడ ఉంటుంది, టు సపరేట్ ద హ్యూమన్ ఇన్పుట్ ఫ్రమ్ మిషన్ ఇన్పుట్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అసలు దాన్ని ఎందుకు తీసుకొచ్చారు అన్నది మెయిన్ పర్పస్. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం కూడా అడ్వాన్స్డ్ అయిపోయింది అనుకోండి. వాట్ ఈజ్ ఈ గవర్నెన్స్, ఈ కింద వాటిలో ఏది ఈ గవర్నెన్స్. సో ఈ గవర్నెన్స్ మీన్స్ టెక్నాలజీ డ్రివెన్ గవర్నమెంట్స్. టెక్నాలజీ డ్రివెన్ గవర్నమెంట్. సో టెక్నాలజీ ద్వారా నడిచేటటువంటి పాలనని మనం ఈ గవర్నెన్స్ అని అంటారు. సో మీరందరూ వినే ఉంటారు ఈ గవర్నెన్స్ అని. సో రీసెంట్గా చాలా ఎక్కువ మంది అంటూనే ఉన్నారు కదా, ప్రభుత్వాల్లో కానీ అధికారులు కానీ. ఓకేనా. ద లాక్ ఈజ్ రిలేటెడ్ టు ద డోర్ ఇన్ ద సేమ్ వే పాస్వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు. సో పాస్వర్డ్ అని దీని పని చేస్తుంది. సో పాస్వర్డ్ అని దీని పని చేస్తుంది ఫ్రెండ్స్, కంప్యూటర్కి. సో కంప్యూటర్ ఓపెన్ చేయాలన్నా, కంప్యూటర్లో ఏదైనా ఫైల్ ఓపెన్ కావాలన్నా, సెక్యూరిటీ ఏదైనా ఉన్నా పాస్వర్డ్ పెట్టుకుంటాం. ఇంటికైతే ఏం చేస్తాం, తాళం వేసుకుంటాం. అదే కంప్యూటర్కి అయితే పాస్వర్డ్ పెట్టుకుంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఇండియా నెట్ ఆఫరింగ్ ఇన్ ద రూరల్ ఇండియా. సో విలేజ్లో ఇంటర్నెట్ రావడానికి ఏది ఉపయోగిస్తారు, ఇంటర్నెట్ కనెక్టివిటీ అంటే పల్లెటూరులో ఇంటర్నెట్ కోసం మనం ఉపయోగించేది ఇండియాలో ఇంటర్నెట్ కనెక్టివిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ గ్రూప్. ఈ కింద వాటిలో ఏది దానికి సంబంధించింది కాదు. యూనిక్స్, MS DOS, విండోస్, ఫైర్వాల్. సో ఫైర్వాల్ అంటే ఏంటి ఫ్రెండ్స్, సెక్యూరిటీ. మిగిలిన మూడు ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకు విండోస్లో స్టార్టింగ్ ఫైర్వాల్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకు నచ్చినటువంటి డేటా అనేది ఇన్పుట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ ద ఆడ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఫైర్వాల్. ఈ కింద వాటిలో ఏది ఫైర్వాల్ సంబంధించి ఆడ్ స్టేట్మెంట్ అంటే తప్పు, దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఫైర్వాల్ అనేది ఒక సాఫ్ట్వేర్, ఎస్ కరెక్టే. ఫైర్వాల్ కెన్ బి హార్డ్వేర్, ఎస్ ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ర్యామ్సమ్ వేర్ లాంటి వైరస్ల నుంచి వాటన్నిటి నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఫైర్వాల్ కెన్ ఏ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. నో, కాంబినేషన్ కాదు. సో ఇట్లయినా ఈ రెండింటిలో ఏదో ఒక సెక్ట్ అయితే మనకు అది వర్క్ అవుతుంది. సో అన్అథరైజ్డ్ అయినటువంటి యాక్సెస్ని అది ప్రివెంట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా అథరైజ్డ్ అయినటువంటి వాళ్ళకి అలౌ చేస్తుంది. కంప్యూటర్ ఫ్రమ్ ఫైర్. సో ఫైర్వాల్ ఇది కూడా దానికి సంబంధించింది అయితే కాదు. సో అకార్డింగ్ టు డేటా కనుక తీసుకుంటే, దీని పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకుంటే మనకు పాయింట్ డి అనేది ఇంకెక్కువ ఉంది కదా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకు కొన్నిట్లలో రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిటికి దీనికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ దీనికి నో మార్క్స్ పడి ఉంటాయి. కాకపోతే అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ, సో ఈ యొక్క ఫైర్వాల్ బేస్ పైన కన్నా తీసుకుంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ప్రింటింగ్ మిస్టేక్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి అనేది మేజర్. ఫైర్వాల్ ఏం కంప్యూటర్ని అగ్ని నుంచి రక్షించదు. ఓకేనా. అదొక సాఫ్ట్వేర్, అది హార్డ్వేర్ బయటికి రాదు కదా అట్లా. ఓకేనా. సో ఆప్షన్ సి అనేది మనకు అథరైజ్డ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నా తీసుకుంటే అంత ఇంపార్టెంట్ మనకు పాయింట్ అవుట్ కాకపోయినా ఆప్షన్ డి అనేది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెట్వర్క్ ప్రోటోకాల్ యూజ్డ్ టు సెండ్ అండ్ ఈమెయిల్ ఓవర్ ద ఇంటర్నెట్. సో ఈ కింద వాటిలో ఇంటర్నెట్ ద్వారా మనకు ఈమెయిల్ అని సెండ్ చేస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ SMTP. ఓకేనా. సో SMTP అనేది ఏంటిదంటే ఒక కమ్యూనికేషన్ గైడ్లైన్స్ దట్ ఆ సెట్ ఏం చేస్తుంది అంటే మనకు ఒక ప్రోగ్రామింగ్ ద్వారా ఈమెయిల్ అనేది పంపిస్తుంది. లైక్ ఇప్పుడు మీరు మన యొక్క కోర్స్ తీసుకోగానే మీకు ఒక ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది కదా, పేమెంట్ అయిపోగానే మీకు ఒక ఇన్వాయిస్, సో మీకు ఒక ఆర్డర్ నెంబర్, సో టోటల్ డీటెయిల్స్ వచ్చేస్తుంది కదా, మీకు ఒక ఈమెయిల్ వస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ SMTP. సో ఆటోమేటిక్గా మీ యొక్క డేటా అనేది కంప్లీట్ అయిపోగానే ఆ యొక్క ప్రోటోకాల్ ప్రకారంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా మనకు SMSలో కూడా కొన్ని ఆప్షన్స్ ఉండడం జరుగుతుంది పెయిడ్ సెక్టార్లో. సో దాన్ని కూడా మనం దీని ద్వారా ఉపయోగించుకోవచ్చు. మరి SMTP అంటే ఏంటంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ SMTP. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ దట్ అలో అస్ టు బ్రౌజ్ ద వెబ్ పేజెస్. ఓకేనా. సో ఈ కింద వాటిలో ఏది వెబ్ పేజెస్ బ్రౌజ్ చేయడానికి ఉపయోగపడుతుందంటే దేంట్లో వాడతాం, క్రోమ్ అనేది ఏంటి ఫ్రెండ్స్, బ్రౌజర్, దట్స్ ఇట్. క్రోమ్ అనేది ఏమన్నా మెసెంజరా, FTP క్లయింటా, మెయిల్ క్లయింటా, బ్రౌజర్ కదా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బ్రౌజర్. ఈ కింద వాటిలో ఏది బ్రౌజర్ కాదు, నెట్స్కేప్, సఫారీ, మొజిల్లా. సో మొజిల్లా అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్యూటర్ వాడే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. సఫారీ కూడా 2006 వాళ్ళు కూడా బాగా వాడే ఉంటారు. నెట్స్కేప్ కూడా దానికన్నా ముందుది. కానీ
అవుట్లుక్ అనేది మనకు బ్రౌజర్ కాదు కదా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైల్స్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ టు యువర్ కంప్యూటర్? ఓకేనా. సో ఇంటర్నెట్ నుంచి మన యొక్క కంప్యూటర్కి ఫైల్స్ తీసుకోవడాన్ని ఏమంటారు? డౌన్లోడింగ్. సో కంప్యూటర్లోకి మనకు డేటా తీసుకుంటే దాన్ని డౌన్లోడింగ్. మన యొక్క కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేసే దాన్ని బయటికి పంపించేసి ఇంటర్నెట్కి ఇచ్చేసి అప్లోడింగ్. అంటే ఇప్పుడు నేను చేస్తున్న వీడియో అనేది ఇంటర్నెట్లో మీకు యూట్యూబ్ సోర్స్ ద్వారా మీకు కనిపించడానికి గల కారణం అప్లోడింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రాసెస్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యూజ్ ఆఫ్ ద వర్డ్ పాస్వర్డ్ ఆన్ ద ఇంటర్నెట్ సో దట్ ద వర్డ్ పాస్వర్డ్ ఈజ్ నాట్ ఈజీలీ బ్లాక్డ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్. సో దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్? కోడింగ్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్కి ఒక పాస్వర్డ్ అని మనం జనరేట్ చేసినాం అనుకో, ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కానీ ఆ యొక్క ఫైల్ ఓపెన్ కాదు కదా. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే కోడింగ్ అయి ఉంటుంది. ఎన్కోడింగ్, డీకోడింగ్ అనేటటువంటి ప్రాసెస్లో కోడింగ్ జరుగుతుంది. దాన్ని సింపుల్గా చెప్పాలంటే క్రిప్టోగ్రఫీ అని అంటారు. క్రిప్టోగ్రఫీలో మనకు ఎన్క్రిప్షన్ జరుగుతుంది. ఎన్క్రిప్షన్ ప్రాసెస్ ద్వారా మనకు మొత్తం కూడా అది ఎన్క్రిప్ట్ అయిపోతుంది. లైక్ మన యొక్క కోర్సులో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉంటుందో అది అన్అథరైజ్డ్ అయినటువంటి క్యాండిడేట్స్ కనిపించదు. దానికి గల కారణం ఎన్క్రిప్షన్. సో ఎన్క్రిప్షన్ అవుతుంది కాబట్టి మీరు మీ యొక్క పాస్వర్డ్లో ఏ ఒక్క లెటర్ మీరు స్మాల్ బదులు క్యాపిటల్, క్యాపిటల్ బదులు స్మాల్, లేకపోతే ఒక డిజిట్ బదులు ఇంకో డిజిట్ ఎంటర్ చేసిరనుకో మీకు ఎన్రోల్ అనేది అవ్వదు. అంటే లోపలికి ఎంటర్ అవ్వనివ్వదు, ఎందుకంటే అది ఎన్క్రిప్టెడ్ కాబట్టి. అట్లా ఓకేనా. సో మనం ఎక్కువ ఖర్చు అవుతుంది ఆ యొక్క ఎన్క్రిప్షన్ వాటికి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బిట్వీన్ డిఫరెన్షియల్ టిప్స్ ఇట్ ఈస్ కాల్డ్ ద సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ రూల్స్ ఫర్ ద ప్రాసెసింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా. ఓకేనా. సో ఇక్కడ మనకు డేటా ప్రాసెసింగ్ అండ్ అదేవిధంగా ఎక్స్చేంజ్ కోసం ఈ కింద ఇన్ఫర్మేషన్ ఏది వాడతారు? ప్రాసెసింగ్ మెటీరియల్ ఆర్డర్, అల్గారిథం, మెసేజ్ ఐడియా, ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్. సో ఏదవుతుంది ఫ్రెండ్స్? దట్ ఈస్ కాల్డ్ మెసేజ్ ఐడియా. మెసేజ్ ఐడియా. సో అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అనేది న్యూమరికల్ లేబుల్గా మనకు ఉంటుంది కదా, 203.116.821 అని. సో ఆ యొక్క కోడింగ్ అనమాట. సో దాని యొక్క మెయిన్ ఫంక్షన్ అండ్ అదేవిధంగా మేజర్ ఫంక్షన్స్ సంబంధించి దాంట్లో మనకు లొకేషన్ ఫైండ్ అవుట్ చేస్తుంది అండ్ అదేవిధంగా నేమ్, దాని యొక్క డీటెయిల్స్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు ఎంఎస్ ఆఫీస్ అనేది ఎంటర్ అయింది. ఓకేనా. ఇప్పటి నుంచి మనం ఎంఎస్ ఆఫీస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కీబోర్డ్ పైన గ్రిప్ ఉండాలి. మీకు ఆల్రెడీ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్ వాటిపైన గ్రిప్ ఉంటే వితిన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలరు. విచ్ షార్ట్ కట్ కీ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ ద ఎంటైర్ రో ఇన్ ఎంఎస్ ఎక్సెల్? సో ఎంఎస్ ఎక్సెల్లో ఎంటైర్ రో, ఓకేనా, ఎంటైర్ రో. సో ఎంటైర్ రో మొత్తాన్ని మీరు కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? షిఫ్ట్ ప్లస్ స్పేస్ అనేది మీరు క్లిక్ చేయాలి. షిఫ్ట్ బటన్ పైన ప్లేస్ చేసేసి పక్కన ఉన్నటువంటి షిఫ్ట్ బటన్ పక్కన ఉన్నటువంటి స్పేస్, ఈ రెండింటిని కూడా సైమల్టేనియస్గా క్లిక్ చేసి మనకు ఇది మొత్తం కూడా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఎంఎస్ ఎక్సెల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కీ కాంబినేషన్ ఈజ్ యూజ్డ్ ఆన్ ద కీబోర్డ్ టు కాపీ ఏ సెలెక్టెడ్ టెక్స్ట్? సో సెలెక్టెడ్ టెక్స్ట్ ఏం చేస్తాం? కంట్రోల్ ప్లస్ ఏం కొడతాం? సి కొడతామా, వి కొడతామా? ఏది కొడతాం ఫ్రెండ్స్ చెప్పండి? కంట్రోల్ సి కొడితే కాపీ అవుతుంది, కంట్రోల్ వి కొడితే పేస్ట్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇండస్ట్రియల్ స్టాండర్డ్ నేమ్ ఆఫ్ ద ఫస్ట్ కంప్యూటర్ వైరస్ ఆన్ ఎంఎస్ డాస్? సో ఎంఎస్ డాస్లో మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ యొక్క నేమ్ ఏంటిది? దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్. దాని యొక్క ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇండస్ట్రియల్ స్టాండర్డ్గా పెట్టినటువంటి పేరు బ్రెయిన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ ఫంక్షన్ కాల్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్? సో ఎంఎస్ ఎక్సెల్ బేస్ పైన ఉన్నటువంటి ఆ యొక్క ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి ఫ్రెండ్స్? దట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ ఫంక్షన్. ఇట్ ఈస్ ఏ ట్రక్డ్ ఇన్సైడ్ అనదర్ ఎక్సెల్ ఫంక్షన్. ఓకేనా, దాన్ని ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఓకేనా, ఎంఎస్ ఎక్సెల్లో ఫంక్షన్ లోపల ఉండేటటువంటి దాన్ని మనం నెస్టెడ్ ఫంక్షన్ అని అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బై క్లికింగ్ ఆన్ ద టెక్స్ట్ 3 times యూజింగ్ ద మౌస్ ఇన్ ఎంఎస్ వర్డ్. సో మౌస్ను ఉపయోగించి టెక్స్ట్పై 3 సార్లు క్లిక్ చేస్తే ఏమవుతుంది? జూమ్ ఇన్ అవుతుందా, జూమ్ అవుట్ అవుతుందా, లేకపోతే మనకు ఏం చేస్తుంది? సో అదేం చేస్తుంది? పారాగ్రాఫ్ టెక్స్ట్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. సెలెక్ట్ ఏ లైన్ ఆర్ పారాగ్రాఫ్ ఆఫ్ టెక్స్ట్. సో ఇట్లా 3 times క్లిక్ చేస్తే దానిలో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేస్తుంది మొత్తం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిస్ కాంబినేషన్ ఈజ్ యూజ్డ్ రెస్పెక్టివ్లీ టు కాపీ అండ్ పేస్ట్ వైల్ ఎడిటింగ్ ఎంఎస్ వర్డ్స్ టెక్స్ట్ డాక్యుమెంట్. ఓకేనా, ఈ కింద వాటిలో దేన్ని మనం కాపీ పేస్ట్ చేయడానికి వాడతాం. సో మీరు ఏది చూసుకున్నా ఉండే అయ్యే ఫ్రెండ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. మళ్ళీ ఈ రెండు చూడండి, ఈ రెండు ఇట్లా ఇచ్చిండు. ఫస్ట్ ఏం అడిగిండు? కాపీ ఎడిటింగ్ కాబట్టి సి, పేస్ట్ ఎడిటింగ్ కాబట్టి కంట్రోల్ వి. సో మీరు మినిమం నెట్ సెంటర్కి అయితే వెళ్ళి ఉంటారు, అయ్యని వచ్చు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ఓకేనా, ఎప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే లైక్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా, సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ రోజు క్లాస్ ఆ రోజు వచ్చేస్తుంది. డిలీట్ అయిపోయి లోపల కనీసం ఒకసారి చూడగలరు కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ కంప్యూటర్ వర్క్ బుక్ ఈజ్ మోస్ట్లీ రిలేటెడ్ టు? సో కంప్యూటర్లో ఉండేటటువంటి వర్క్ బుక్ అనేది దేనికి సంబంధించింది అంటే, వర్క్ బుక్ అనేది మనకు మేజర్గా ఎంఎస్ ఎక్సెల్ సంబంధించింది. ఓకేనా, ఎంఎస్ ఎక్సెల్ సంబంధించింది ఈ యొక్క వర్క్ బుక్ అనేది. అయితే మనకి ఇక్కడ వర్క్ షీట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో వర్క్ షీట్స్ కూడా మనకి ఇందులో ఇన్బిల్ట్ అయి ఉండడం జరుగుతుంది. ఓకేనా.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మోడిఫైడ్ కీ ఇన్ ఐబిఎం ఎన్లాక్ కంప్యూటర్. ఓకేనా. సో ఐబిఎం ఎన్లాక్ కంప్యూటర్లో ఉంటుంది ఏంటిది అంటే కంట్రోల్, షిఫ్ట్, ట్యాబ్ అండ్ అదేవిధంగా విండోస్ కీ. సో మనకి ఇక్కడ మిగిలిన 3 కూడా ఉంటాయి, కాకపోతే ట్యాబ్ అనేది మాత్రం ఉండదు ఇన్ ఐబిఎం కంప్యూటర్లో. ట్యాబ్, టీఏబి. వాట్ ఈస్ ద షార్ట్ కట్ కి ఆల్ట్ ప్లస్ ఎంటర్. సో ఆల్ట్ ప్లస్ ఎంటర్ చేయడం వల్ల మనకు ఏం జరుగుతుంది? సో ఆల్ట్ ప్లస్ ఎంటర్ చేయడం వల్ల మనకు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఐటమ్ యొక్క ప్రాపర్టీస్ అనేవి కనిపించడం జరుగుతుంది. అంటే దాని యొక్క సైజ్ ఎంత, లేకపోతే దాని యొక్క నిడివి ఎంత, ఒక వీడియో తీసుకుంటే లేకపోతే ఏదైనా ఫైల్ కన్నా తీసుకుంటే ఫైల్ యొక్క లొకేషన్ ఏంది, ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది ఆల్ట్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేయడం వల్ల. సో ఇవన్నీ కూడా కంప్యూటర్ షార్ట్ కట్స్. ఓకేనా, షార్ట్ కీస్ అంటారు వీటన్నిటిని కూడా. వెన్ వర్కింగ్ ఇన్ ద టెస్ట్ డాక్యుమెంట్ ఆఫ్ ఎంఎస్ వర్డ్, క్లికింగ్ ద మౌస్ డాష్ బై డిఫాల్ట్ సెలెక్ట్ ద ఎంటైర్ పారాగ్రాఫ్. మొత్తం పారాగ్రాఫ్ సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? డబల్ క్లిక్ చేయాలి మౌస్ తోటి. ఓకేనా. సో మౌస్ పైన ఉన్నటువంటి బటన్స్ తోటి మనం డబుల్ క్లిక్ చేస్తే మొత్తం కూడా ఎంటైర్ పారాగ్రాఫ్ మొత్తాన్ని కూడా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ ఆఫీస్ అనేది ఏంటి? సో ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనకు అక్కడ ఏం జరుగుతుంది? సిస్టమ్ సాఫ్ట్వేరా, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో మనకు వివిధ రకాలైనటువంటి అప్లికేషన్స్ కోసం వీటిని తయారు చేస్తారు కాబట్టి అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఇవన్నీ కూడా ఫిక్స్డ్ పాయింట్స్. మళ్ళీ మనకు గ్రూప్ డీలో వస్తాయి, ఎన్టీపీసీలో వస్తాయి, ఏఎల్పీలో వస్తాయి, జేఈలో వస్తాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కీ కాంబినేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎంఎస్ వర్డ్ టు అండో అండ్ రీడో వర్క్. ఓకేనా. అండో అండ్ రీడో వర్క్ చేయడానికి అంటే బ్యాక్ మనం ఉపయోగించేది కంట్రోల్ జెడ్. ఓకేనా. సో కంట్రోల్ జెడ్. సో కంట్రోల్ జెడ్ క్లిక్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఏ రాసిన అనుకో, కంట్రోల్ జెడ్ క్లిక్ చేయగానే ఇది పోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బీసీ రాయాలనుకుంటున్నాను నేను, ఏసీబిడిఈ ఇటు రాసిన అనుకో, ఏం చేస్తా? కంట్రోల్ జెడ్ కొట్టగానే ఇది ఎగిరిపోతుంది. తర్వాత ఇది, తర్వాత అప్పుడు మళ్ళీ ఏబిసిడి మళ్ళీ ఇక్కడ రాసేసినాం, మళ్ళీ ఇది పోయింది. మళ్ళీ ఏం చేస్తా? డబుల్స్ మళ్ళీ కంట్రోల్ జెడ్ క్లిక్ చేయగానే ఏబిసి మళ్ళీ ఇప్పుడు డి ఇటు రాసుకుంటూ వెళ్ళిపోతా. ఓకేనా. సో మొత్తం టెక్స్ట్ అనేది మార్చకుండా కంట్రోల్ జెడ్ క్లిక్ చేయడం ద్వారా ఒక స్టెప్ మనం బ్యాక్ వచ్చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్ టు ఏ ఫైల్ టైప్ డాష్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై. ఓకేనా. సో దేని ద్వారా మనం ఐడెంటిఫై అనేది చేయడం జరుగుతుంది? దట్ మీన్స్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ బేస్ పైన మనకు అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీనివాస్ మెక్ డాట్ పీడిఎఫ్ అంటే ఇది పీడిఎఫ్, డాట్ ఎక్స్ఎంఎల్ సో ఇది ఎక్స్ఎంఎల్ ఫైల్, డాట్ డిఓసిఎక్స్ ఇది డాక్ ఫైల్, అండ్ అదేవిధంగా పీపీటీఎక్స్ అంటే ఇది ఒక పీపీటీ. సో సేమ్ నేమ్ ఉంటుంది. దీన్ని బట్టే కదా మనం ఐడెంటిఫై చేసేది, ఫైల్ ఎక్స్టెన్షన్ బట్టే కదా అది ఏందో చెప్పేది. ఫైల్ ఎక్స్టెన్షన్ బట్టి అది ఫైల్ టైప్ అనేది చెప్పగలుగుతాం. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎంఎస్ వర్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఎంఎస్ వర్డ్ అనేది ఏంటిది? అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఇలాగనే డిస్కస్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ద షార్ట్ కీ టు సెంటర్ అలైన్ ద సెలెక్టెడ్ టర్మ్ ఇన్ ద ఎంఎస్ వర్డ్. సో ఎంఎస్ వర్డ్లో మనకి ఒక సెంటర్ అలైన్మెంట్ అవ్వాలి. సో సెంటర్ అలైన్మెంట్ అవ్వాలంటే ఉపయోగించేది కంట్రోల్ ఈ. కంట్రోల్ సి అంటే కాపీ అయిపోతుంది. సో కంట్రోల్ ఈ కొడితే మనకు సెంటర్ అలైన్మెంట్ వస్తుంది. సో లెఫ్ట్ అలైన్మెంట్ అంటే ఇట్లా వస్తుంది, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సో ఇట్లా ఉంటుంది. సో ఇది సెంటర్ అలైన్మెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ టెక్స్ట్ కెన్ బి ఎరేజ్డ్ ఇన్ ద వర్డ్. ఓకేనా. వర్డ్లో టెక్స్ట్ని ఎరేజ్ చేయాలంటే ఏం చేస్తాం చెప్పండి ఫ్రెండ్స్? ఎస్కేప్ కొడితే బయటకు వెళ్ళిపోతుంది కదా, ఏం చేస్తాం? డిలీట్ కీ ఉపయోగిస్తాం. డిలీట్ కీ ఉపయోగిస్తే ఆటోమేటిక్గా టెక్స్ట్ మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, డిఈఎల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఇది మొత్తం వెళ్ళిపోతుంది. హౌ టు డిటెక్ట్ ద ఫైల్ ఇన్ దే సిస్టమ్ ఆఫ్ ఏ కంప్యూటర్. సో కంప్యూటర్లో ఉన్నటువంటి ఒక ఫైల్ని ఎట్లా డిటెక్ట్ చేస్తాం? సో దాన్ని డిటెక్ట్ చేయాలంటే దాని యొక్క నేమ్ని బట్టి ఏమంటే సెర్చ్ చేయొచ్చు. ఏం చేస్తాం? ఇక్కడ కంప్యూటర్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఏముంటుంది? సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఛానల్ శ్రీనివాస్ మెక్ టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఆ యొక్క ఫైల్ నేమ్ అని బట్టి ఆటోమేటిక్గా ఫైల్ దొరికిపోతుంది కదా. ఓకేనా. ఎంఎస్ వర్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఎంఎస్ వర్డ్ అనేది దేనికి ఎగ్జాంపుల్? ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసింగ్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్. ఏంటిది? అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఇది ఫిక్స్డ్ ఫ్రెండ్స్. ఈసారి మళ్ళీ ఎగ్జామ్లో మళ్ళీ మీరు రాసేటప్పుడు ఇదే క్వశ్చన్ వస్తుంది. కానీ మీరేం చేస్తారంటే రిపీట్ చేసుకోకపోవడం వల్ల, అంటే రివిజన్ చేయకపోవడం వల్ల మిస్టేక్ అయిపోద్ది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ గ్రాఫికల్ సాఫ్ట్వేర్. ఈ కింద వాటిలో ఇది గ్రాఫికల్ సాఫ్ట్వేర్. గ్రాఫిక్స్ వచ్చేది ఏంటి? విండోస్లో వస్తున్నాయి. ఎంఎస్ విండోస్లో, ఎక్సెల్లో రావు, వర్డ్లో కూడా రావు, పవర్ పాయింట్లో వస్తాయి. ఎఫెక్ట్లు వస్తాయి కదా, ఇట్లా ఒకసారి ఇటు వెళ్ళిపోవడం, ఒకసారి ఇటు వెళ్ళిపోవడం, పేజ్ మొత్తం యానిమేషన్స్ రావడం. యానిమేషన్స్ అన్ని కూడా పవర్ పాయింట్లో ఉంటాయి. విచ్ యాక్షన్స్ ఆర్ గివెన్ బై డిఫాల్ట్ టు ద వర్డ్ డాక్యుమెంట్. ఈ కింద వాటిలో డిఫాల్ట్గా మనకు వర్డ్ డాక్యుమెంట్ యొక్క ఎక్స్టెన్షన్ ఏమైనా ఉంటుంది. డాక్ డిఓసి ఈఎక్స్టీ .com
లేకపోతే నన్ ఆఫ్ దిస్. ఏమని ఉంటుంది ఫ్రెండ్స్, .doc అని ఉంటుంది. డాక్యుమెంట్ ఫైల్కి .doc అని ఉంటుంది. ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ మార్చేస్తే అది ఫైల్ యొక్క ప్రాసెస్ మారిపోతుంది. .doc HTML, సో ఇది దేనికి సంబంధించినవి, అవి రెండు కూడా ఎక్స్టెన్షన్స్. వాటిని బట్టి మనం డిటెక్ట్ చేస్తాం. HTML అంటే సర్వర్ యొక్క డేటా, అంటే వెబ్ పేజ్ సంబంధించినటువంటి డేటా మనకు HTMLకి వస్తుంది. వాట్ ఈస్ ద DOCX, సో ఇప్పటిదాకా వచ్చింది DOC. ఇప్పుడు DOCX అంటే ఏంటిది, స్ప్రెడ్షీటా, వర్డ్ ప్రాసెసరా, పవర్ పాయింటా, పెయింటా? సో పెయింట్ కాదు, పవర్ పాయింట్కి అయితే PPT వస్తుంది. సో ఏంటి ఫ్రెండ్స్, అది వర్డ్ ప్రాసెసర్, వర్డ్కి వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. -BAT, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ యొక్క జావా, ఒరాకిల్ వాటికి సంబంధించి చేస్తుంటారో వాళ్ళు దేనికి సంబంధించిన ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా బైనరీయా, బ్యాచ్ ఫైల్సా? బ్యాచ్ ఫైల్స్. BAT అనేది బ్యాచ్ ఫైల్కి సంబంధించినటువంటి డేటా. సో DOS అండ్ అదేవిధంగా విండోస్ బ్యాచ్ ఫైల్స్ అనేవి ఉంటాయి. ఇది సెక్యూర్ మేనేజ్మెంట్ సిస్టమ్లో ఇది ఉపయోగించుకోవడం జరుగుతుంది. వాట్ డస్ అన్ ఎలక్ట్రికల్ స్ప్రెడ్షీట్ కంటైన్, సో ఎలక్ట్రికల్ స్ప్రెడ్షీట్లో ఏమేమి ఉంటుంది, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, సెల్ ఉంటాయి. సో స్ప్రెడ్షీట్ ఏదైనా కూడా అన్నీ ఉంటాయి. ఓకేనా. సో ఎలక్ట్రికల్ అనగానే మళ్ళీ మనం ఎటు ట్రాన్స్లోకి వెళ్ళిపోవద్దు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ఏ కంప్యూటర్ హ్యావ్ టు డిసైడ్ ద డిస్క్ షెడ్యూలింగ్. ఓకేనా. సో డిస్క్ షెడ్యూలింగ్ సంబంధించి కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, సో ఇన్ విచ్ ఆర్డర్ ద డిస్క్ యాక్సెస్ రిక్వెస్ట్ టు బి ఫుల్ఫిల్డ్. ఓకేనా. సో మనకు కావాల్సినటువంటి ఆ యొక్క యాక్సెస్ని బట్టి ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి ఆర్డర్ని అయితే అది అరేంజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, MS ఫార్ములా ఇన్ ఎక్సెల్ స్టార్ట్స్ విత్ ఏ. సో MS ఫార్ములాలో మనకు ఎక్సెల్లో MS ఫార్ములా అనేది దేని బేస్ పైన మనకి సెట్ అయి ఉంటుంది. దట్ మీన్స్ అది ఈక్వల్ టుతో మనకు స్టార్ట్ అవుతుంది. దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఈక్వల్. అంటే మనం మ్యాథ్స్ చేస్తాం కదా, A+B దట్ ఈక్వల్స్ టు C. సో A 80 మార్కులు, దీనికి 40 మార్కులు, మొత్తం కలిపితే ఎంత వచ్చినాయి, అట్లా లెక్కలు మనకు 100 మందికి చేయాలంటే ఎట్లా చేస్తాం, ఒక్కొక్కరికి వేసుకుంటూ పోవాలంటే కష్టం. కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఆ యొక్క ఎక్సెల్ యొక్క డేటా ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్డ్వేర్ కాంపోనెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఆపరేషన్ ఆఫ్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఆపరేషన్ ఏంటి ఫ్రెండ్స్, చెప్పండి. హై స్పీడ్ లార్జ్ కెపాసిటీ డిస్క్. సో ఇక డేటా స్టోర్ చేయాలంటే మనకు లార్జ్ స్పేస్ అయినటువంటి హై కెపాసిటీ అయినటువంటి సిస్టమ్ కావాల్సి ఉంటుంది. సో ఆ యొక్క సిస్టంలో ఉండేది డిస్క్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ DBMS. సో DBMS సంబంధించి మనకి ఏంటిది, కంప్యూటర్ యాక్సెస్ కానీ, ఒరాకిల్ కానీ, MS SQL కానీ, సో ఇవన్నీ కూడా దాంట్లో రావడం జరుగుతుంది. సో దీంట్లో కాంది ఏంటంటే అపాచీ అనేది దీనికి సంబంధించింది కాదు. ఇదేంటిది, అదొక HTTP సర్వర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనం MS విండోస్, మైక్రోసాఫ్ట్ విండోస్లోకి ఎంటర్ అయిపోయినాం. ఓకేనా. MS ఆఫీస్ అయిపోయింది, విండోస్. వాట్ ఈస్ ద స్టార్ట్ మెనూ ఇన్ ద స్టాండర్డ్ పర్సనల్ కంప్యూటర్. సో స్టార్ట్ మెనూలో ఏమి ఉంటుంది, సో స్టార్ట్ మెనూ అంటే ఫ్రెండ్స్ అదొక కమాండ్, అండ్ ఆప్షన్ అండ్ సెట్ ఆఫ్ కమాండ్స్. సో అన్ని కమాండ్స్ ఉంటాయి కదా. సో ఇట్లా ఈ యొక్క సెక్షన్లో వచ్చేస్తుంది. ఈ యొక్క సెక్షన్లో మనకు మొత్తం ఇట్లా లిస్ట్ వచ్చేస్తుంది. విండోస్ 7 అయితే ఇంకా మనకు బాగుండేది, స్టార్ట్ మెనూ అనేది ఇట్లా అన్నీ వచ్చేస్తాయి. దాన్ని ఒకదానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ 2-3 వస్తాయి. మళ్ళీ దాన్ని క్లిక్ చేయగానే మనకు కావాల్సింది వస్తుంది. దాన్ని పిక్ చేయగానే అది ఓపెన్ అయిపోద్ది. అట్లా ఉండే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బటన్ ఆర్ కీ ఆన్ ఏ విండోస్ కీబోర్డ్ ఓపెన్ ద హెల్ప్ పేజ్ ఇన్ ద ప్రోగ్రామ్. సో హెల్ప్ పేజ్ ఓపెన్ అవ్వాలంటే ఏ షార్ట్ కీని ఓపెన్ చేయాలి. ఫంక్షనల్ కీస్ అంటారు. F1 నుంచి మనకు F12 దాకా ఉండే వాటన్నిటిని కూడా ఫంక్షనల్ కీస్ అంటారు. సో F1 అనేది హెల్ప్ విండో. సో రీనేమ్ చేయాలంటే F2ని వాడతారు. మరి F10 అనేది దేనికి వాడతారు, డిస్ప్లే సంబంధించినటువంటి యాక్టివిటీస్ మొత్తం దీనిలో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ లాస్ట్ బిఫోర్ క్వశ్చన్, ఏ విండోస్ బేస్డ్ కంప్యూటర్ కెనాట్ హ్యావ్ 2 ఫైల్స్ ఇన్ దట్ ఫోల్డర్. ఓకేనా. సో ఇక్కడ ఈ కింద వాటిలో ఏవి అని మనకు అందుబాటులో ఉండవు. ఓకేనా. సో అవి రెండు ఎట్లా ఉండవు, ఒకే నేమ్తో కలిగి ఉన్నాయి అయితేనే మనకు ఉండవు. ఓకేనా. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కంప్యూటర్ అవగాహన ఉన్న వాళ్ళైతే ఏమంటే చెప్పేస్తారు. సో ఒక ఫోల్డర్ తీసుకుంటే ఆ ఫోల్డర్లో A.PDF అనేది ఉందనుకోండి, సేమ్ అదే ఫోల్డర్లో ఇంకోటి A.PDFని ఎంటర్ చేయాలంటే ఏమవుతుంది, దీనైనా రీనేమ్ చేసుకో అంటుంది, దీనైనా రీనేమ్ చేసుకో అంటుంది, ఈ రెండింటినైనా ఎక్స్చేంజ్ చేసుకో అంటుంది. కాబట్టి దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ ద ఫైల్ నేమ్ అండ్ ద ఫైల్. ఓకే, నా యొక్క ఫోల్డర్లో నేమ్ చేంజ్ అనేది ఉండకూడదు. అట్లయితే మనకు అది పాసిబుల్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ద కంప్యూటర్స్ GUI మీన్స్. సో ఇది మనకు NTPC CBT1 30th January ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది ఏంటి ఫ్రెండ్స్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్.
సో ఇక్కడితోటి మనకు సక్సెస్ఫుల్గా ఎన్ని అయిపోయినాయి ఫ్రెండ్స్, 300 ప్రశ్నలు అయిపోయినాయి. ఇంకా మనకు అవతల ఎన్ని ఉన్నాయి, ఇంకో 40 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి రేపటి వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. సో అవి కూడా అయిపోతే మనకి ఏమవుతుంది, సక్సెస్ఫుల్గా కంప్యూటర్ అయిపోతుంది. సో కంప్యూటర్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ కూడా అయిపోతే మనకు సక్సెస్ఫుల్గా ఏమైపోతుంది, టోటల్ సైన్స్ సెక్షన్ అంటే 25 మార్క్స్కి మనకు డేటా అనేది ఫినిష్ అయిపోతుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. కేవలం 149కే మీకు 150+ వీడియోస్ అని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది కదా, వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. సో మీకు 5 సబ్జెక్ట్స్ యొక్క టోటల్ డేటా అందించడం జరుగుతుంది. ఓకేనా. సో ఆ యొక్క కోర్సెస్ ఎన్రోల్ చేసుకోవడం ద్వారా మీకు బెనిఫిట్ ఏంటిది అంటే అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా క్లాస్ 1 నుంచి ఎండ్ క్లాస్ దాకా విత్ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా 4G ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు గ్రూప్ డి యొక్క మాక్ టెస్ట్లను కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా. సో వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు వాటిని గ్యాదర్ చేసుకోవచ్చు. MECH అనేటటువంటి కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. డైలీ ఒక మాక్ టెస్ట్ రాయండి, మంచి స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఏ సెగ్మెంట్లో మీకు వీక్గా ఉన్నారో ఆ యొక్క సెగ్మెంట్ పైన గ్రిప్ తెచ్చుకునే అవకాశం కూడా పెరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.